ఎన్నిసార్లు చెప్తావే? మీకు అసలే మతిమరుపు, అందుకే చెప్తున్నాను. సరేలే, నువ్వు పిల్లల సంగతి చూడు. వాళ్ళ సంగతి నేను చూస్తాను. కమింగ్. ఎవరు? కొరియర్ మేడం. కొరియరా? మీకేదో పార్సిల్ వచ్చింది. ఇక్కడ సైన్ చేయండి మేడం. ఎక్కడా? ఇక్కడ. థ్యాంక్ యూ మేడం. డియర్ మీనా, ఎంతో పట్టుదలతో పరీక్షల్లో ఫస్ట్ రావాలనుకునే నీకు నేను ఎలా సహాయపడగలనా అని ఆలోచించాను. నీ స్టడీస్కి కావాల్సిన బుక్స్ లైబ్రరీలో తీసుకొని నువ్వు వినడానికి వీలుగా ఆడియో క్యాసెట్స్లో ప్రిపేర్ చేశాను. నువ్వు చేరుకోవాలనుకునే లక్ష్యానికి నాకు చేతనైన సాయం ఇదే. ఆల్ ద బెస్ట్. అన్నట్టు 2 రాత్రులు నిద్రమాని ఈ క్యాసెట్ చేయడానికి చాలా శ్రమ పడ్డాను. నువ్వు ఒక్క నవ్వు నవ్వావనుకో, అది చూస్తే చాలు, నా శ్రమంతా మర్చిపోతాను. కనుక రేపు ఉదయం కాలేజీ క్యాంపస్లో నీ నవ్వు కోసం ఎదురు చూస్తూ ఉంటా. సురేష్. థ్యాంక్ యూ మీనా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు థ్యాంక్స్? వచ్చినందుకు, నవ్వు ఇచ్చినందుకు. మనిషి భాష కనిపెట్టి చాలా తప్పు చేశాడు. అదేంటి? మనకున్న ఫీలింగ్స్ చెప్పడానికి భాష సరిపోదు. ఎన్ని పదాలు వాడి ఎంతగా చెప్పినా ఇంకా పూర్తిగా చెప్పలేదనిపిస్తూనే ఉంటుంది. అందుకే కొన్ని గొప్ప ఫీలింగ్స్ చెప్పడానికి మాటల కంటే మౌనం మంచిది, చేతి స్పర్శ గొప్పది. నిన్న నీ క్యాసెట్స్ అందినప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్ భాషకు అందది సురేష్. నీ అంత గొప్పగా కాకపోయినా సింపుల్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? ఐ లవ్ యూ. సురేష్, ప్రేమించటం వేరు, ప్రేమతో జీవించటం వేరు. ప్రేమించటం తేలిక, ప్రేమిస్తూ కలకాలం జీవించటం కష్టం. అందులోనూ అలాంటి గుడ్డిదాంతో. నో, డోంట్ సే లైక్ దట్. నేను నీ మనిషిని అయినప్పుడు నా కళ్ళు నీవవుతాయి. జీవితంలో నాకు కొన్ని లక్ష్యాలు, ఆశయాలు ఉన్నాయి. వాటన్నిటికీ నీకు నేను తోడుగా ఉంటాను. నన్నెందుకు ప్రేమించావు? నాకు తెలీదు. నా మనస్సును అడుగు. ఆ ఒక్క మాట చాలు నీ ప్రేమ అర్థం కావడానికి. ఒకసారి కళ్ళు మూసుకో. చికెన్ ముక్కలు ఇవ్వండిరా, అన్నీ మీరే తింటారా? ఆడికి ఇవ్వరా, ఏడుస్తున్నాడు. ఇదిగో తీసుకోరా. రే రాజు, నీ చెంపదెబ్బ వస్తుంది చూడరా. దీనికి తోడుండే ఆ గుడ్డి ఫైర్ బ్రాండ్ లేదురా ఇవాళ. రాజు, నిన్ను ఇన్సల్ట్ చేసిన ఈ బ్లైండ్కి బుద్ధి చెప్పడానికి ఇదే కరెక్ట్ టైం. మనల్ని దెబ్బ కొట్టిన దీని మానం ఇవ్వాటితో మఠాష్. శారదా, ఏంటి ఆ పెరిగితను? బ్రతుకున్నది చావడానికి కాదు, బ్రతకడానికి. అయినా నువ్వేం తప్పు చేసావని చేస్తానంటావు? ఇంత జరిగాక నేనెవరి కోసం బతకాలి? తప్పు చేసిన మనిషికి శిక్ష పడేలా చేయడానికి బ్రతకాలి. తగిలిన ఎదురు దెబ్బ తట్టుకుని నిలబడగలవని నిరూపించడానికి బ్రతకాలి. ఆ ఎమ్మెల్యే కొడుకు రాజు మీద రేప్ కేసు పెట్టి కోర్టుకిడుద్దాం. సగటు మనుషులు ఆ పెద్దవాళ్ల మీద కేసు పెట్టి ఎలా గెలవగలవమ్మా? పెద్దవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా సరే,
తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి వీలేదు బాబాయ్. శారద తరపున నేను లాయర్గా కేసు ఫైల్ చేస్తాను, న్యాయం జరిగేటట్టు చేస్తాను. మిస్టర్ జస్టిస్, నా క్లయింట్ రాజు శారద అనబడే అమాయకురాలైన ఈ చూపులేని పిల్లని దారుణంగా రేప్ చేసినట్టు ఆమె తరఫు లాయర్ అయిన కుమారి మీనా చాలా గంభీరంగా తెలియజేశారు. అయితే ఈ వృత్తికి ఆమె కొత్త కావడం వల్ల గంభీరంగా డైలాగ్స్ చెప్పారే తప్ప కోర్టుకు సాక్ష్యాలు ముఖ్యమైన సంగతి విస్మరించారు. మిస్టర్ జస్టిస్, నా క్లయింట్ నిరపరాధి అని తెలియజేయడానికి 2 ముఖ్యమైన సాక్షులను ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మొదటి సాక్షి ఎమ్మెల్యే రంగారావు గారు. సార్, నేరం జరిగిందన్న సమయంలో నా కొడుకు రాజు మా పార్టీ ఆఫీస్లో నాతోనే ఉన్నాడు సార్. ఆ రోజంతా ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రోగ్రాం గురించి మేమందరం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. అతను అప్పుడు బయట ఎక్కడో ఉన్నాడని చెప్పేది పూర్తిగా అబద్ధం సార్. మిస్టర్ జస్టిస్, తన కొడుకుని, తన పరువుని, రాబోయే తన పదవిని కాపాడుకోవడానికి ఎమ్మెల్యే గారు ఉన్న విషయాన్ని దాచిపెడుతున్నారు. మిస్టర్ జస్టిస్, ఆల్ రైట్ మిస్టర్ జస్టిస్, నా క్లయింట్ తన కొడుకు గనుక ఎమ్మెల్యే గారు అబద్ధం చెప్పుండొచ్చు. అంచేత రెండవ సాక్షిగా శారద కన్న తండ్రి అయిన సీతారామయ్య గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అయ్యా, శారద నా కన్నబిడ్డ. ఎప్పుడు ఎలాంటి గొడవలకి, ఎలాంటి వివాదాస్పద విషయాలకి వెళ్ళని పిల్ల. అలాంటిది ఇప్పుడు ఇలా పెద్దంటి కుర్రాడి మీద ఎందుకు కేసు పెట్టిందో నాకు తెలియటం లేదు. అంటే ఆ రేప్ జరిగింది అని చెప్పిన సమయానికి మీ అమ్మాయి మా ఇంట్లోనే ఉందండి. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ పాయింట్ మిస్టర్ జస్టిస్. వివరంగా చెప్పండి సీతారామయ్య గారు. అలాగేనండి. ఆ రోజు శుక్రవారం నాకు ఒంట్లో బాగుండకపోవటం వల్ల నా మంచి చెడ్డ చూసుకోవడానికి నా భార్యతో పాటు నా కూతురు కూడా ఇంట్లోనే ఉందండి. బాబాయ్ బాబాయ్ నిజం చెప్పు, ఇది నీ కూతురు జీవిత సమస్య. ప్లీజ్ నిజం చెప్పు. కన్న తండ్రి ఉండి అంత ఖచ్చితంగా చెబుతూ ఉంటే అదేదో అబద్ధమైనట్టు నిజం చెప్పు అనటం మీనా గారి చేతగానితనాన్ని నిరూపిస్తోంది. ఇట్ షోస్ హర్ ఇన్ఎఫిషియన్సీ. మిస్టర్ జస్టిస్, నా క్లయింట్ రాజు తనని రేప్ చేశాడని శారద అబద్ధం చెప్పినట్టుగా ఆమె కన్న తండ్రి ఇచ్చిన సాక్ష్యం వలన రుజువు అవుతోంది. కాబట్టి వీరి సాక్ష్యం ఆధారంగా నా క్లయింట్ని నిర్దోషిగా భావించి విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. కోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేయడమైనది. మిస్ మీనా, నీ క్లయింట్ తరఫున ఫైనల్గా నువ్వు చెప్పవలసింది ఏమైనా ఉందా? ఏం చెప్పమంటారు మిస్టర్ జస్టిస్? లోకంలో పెళ్ళేంత వరకు ఆడపిల్లకి అండగా నిలబడి ఆదుకునేది అమ్మా నాన్న అంటారు. అయితే నమ్ముకున్న వాళ్లే నిజాన్ని అమ్ముకున్నప్పుడు నేనేం చేయగలను? ఏం చెప్పగలను? లేని నేరం మోపిన శారదను కోర్టు హెచ్చరించదలుచుకుంది. ఆమెను ప్రవేశపెట్టండి. శారదా, శారదా, శారదా. శారదా? శారద ఎక్కడా? శారదా? ప్రాణం పోయిన శారదకి ఇప్పుడైనా న్యాయం జరగాలి. 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 ప్రాణం పోయిన శారదకి ఇప్పుడైనా న్యాయం. సైలెన్స్. సురేష్, ఏం జరిగింది? కోర్టు వెనుక పాడుబడ్డ నూతిలో శారద తేలుతూ కనిపించిందట. ఎవరో చెప్పగానే వెంటనే దూకి బయటికి తీశాం. అప్పటికే తన ప్రాణం పోయింది. ఎందుకు ఇంత పని చేశావు? శారదా? మీనా, ఈ ఉత్తరం నూతికట్టు మీద ఉంది. ఇది బ్రెయిల్లో రాసింది. ప్రియమైన మీనా, ఆ రాజు నన్ను పాడు చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ మనలాగే గుడ్డిదైన కోర్టు కూడా అబద్ధాలు విని నమ్మేసింది. అయినా భరించాను. కానీ నాకు అన్నీ అయిన నాన్నగారే అబద్ధం చెప్పారు. నీడనిచ్చే చెట్టే నిప్పులు కురిపిస్తే
ఇక నేను బతకడం ఎందుకు మీనా? ఓ ఫ్రెండ్గా న్యాయం కోసం ఎంతో ప్రయత్నం చేశావు, కానీ కళ్ళు మూసుకుపోయిన ఆ దేవుడు ఈ కళ్ళు లేని దానికి అన్యాయం చేశాడు. నీ శారద. నన్ను మన్నించమ్మా. నేనే నిన్ను చంపుకున్నానమ్మా. నేనే నిన్ను చంపుకున్నాను. సార్ 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 జడ్జి గారు నేను అబద్ధం చెప్పి తన పరువు కాపాడితే నా బిడ్డను తన కోడలుగా చేసుకుంటానన్నాడు ఆ ఎమ్మెల్యే గారు. నా కష్టాలు తీరడానికి డబ్బు కూడా ఇచ్చాడు సార్, డబ్బు కూడా ఇచ్చాడు. దాంతో నా బిడ్డ బతుకు బాగుపడుతుందని ఆశపడి ఆ రోజు అది ఇంట్లోనే ఉందని అబద్ధం చెప్పాను సార్, అబద్ధం చెప్పాను. నన్ను క్షమించండి జడ్జి గారు. నా కొడుకు ఈ పాడు పని చేశాడని నాకు తెలుసు. ఎలక్షన్స్ వస్తున్నాయి, పదవి పరువు ఏమైపోతాయని భయపడి సీతారామయ్య గారిని అబద్ధం చెప్పమని నేనే బ్రతిమాలుకున్నాను. ఒరే దుర్మార్గుడా, నువ్వు ఆ పిల్ల మానం తీయటమే కాదురా, ఇప్పుడు ప్రాణాలు కూడా తీసావు కదరా, ఇడియట్. మిస్టర్ జస్టిస్, నిజమేంటో తెలిసిందిగా. ఓ గుడ్డి పిల్ల చావుతోనైనా న్యాయదేవత కళ్ళు తెరిచి నిజమేమిటో చూడగలిగింది అనుకుంటాను. వెరీ సారీ అమ్మా. నిజం మేము తెలుసుకునేటప్పటికే ఆ పిల్ల ప్రాణం పోయింది. ఇక మేము న్యాయం ఎలా చెప్పగలం చెప్పు? నేను చెప్తాను మిస్టర్ జస్టిస్, నేను చెప్తాను. సరదా లే, సరదా లే. వెరీ గుడ్. సైలెన్స్ సైలెన్స్. నా స్నేహితురాలు బ్రతికే ఉంది మిస్టర్ జస్టిస్. ఇప్పుడు న్యాయం చేయండి. అంటే ఆ అమ్మాయి చనిపోయినట్టు నటించమని నేనే చెప్పాను. ఆ ఉత్తరం కూడా నేనే ఏర్పాటు చేశాను. బతికుంటిగా బయటికి రాని నిజాలు ఆమె పోయిందని తెలిస్తే గుండెలు బద్దలు కొట్టుకుని బయటకు వస్తాయి మిస్టర్ జస్టిస్. ఇలా చేసినందుకు కోర్టు వారు నన్ను మన్నించాలి. మన్నించడం ఏమిటమ్మా, నీ తెలివితేటల్ని అభినందించాలి. ముద్దాయికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కూడా విధించాలని. మిస్టర్ జస్టిస్, నాదొక రిక్వెస్ట్. అతను 7 ఏళ్లు జైల్లో ఉండటం వలన అతని జీవితం పాడైపోతుంది. పాడైపోయిన నా స్నేహితురాల జీవితం బాగుపడదు. ఎవరికీ ఉపయోగపడిన ఈ న్యాయం ఎందుకు మిస్టర్ జస్టిస్? అంటే ఏమిటమ్మా నువ్వు చెప్పేది? పాడు చేసిన ఇతను నా స్నేహితురాల్ని పెళ్లి చేసుకుంటే కేసు విత్డ్రా చేసుకుంటాం. అప్పుడు ఇద్దరు బ్రతుకులు బాగుపడతాయి, న్యాయం జరిగినట్టు అవుతుంది. జడ్జి గారు, ఈ పెళ్లికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. అనూహ్యమైన పరిస్థితుల్లో నిజం బయటపడి పాడు చేసిన ఆడపిల్ల శారదను పెళ్లి చేసుకోవడానికి రాజు అంగీకరించినందున అతనిపై మోపబడిన కేసును ఉపసంహరించుకోవడానికి కోర్టు అనుమతించింది. తన తెలివితేటలతో ఈ న్యాయస్థానంలో అన్యాయం జరగకుండా చేసిన మీనాను కోర్టు అభినందిస్తోంది. కంగ్రాచులేషన్స్ అమ్మా మీనా. థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్. గుడ్డితనం మనిషికే తప్ప ఆ మనిషిలో ఉండే తెలివితేటలకి, ఆలోచనలకి, విద్యకి, విజ్ఞానానికి, మేధస్సుకి ఉండదని అందరినీ గుర్తించమని ఈ కోర్టు ద్వారా సమాజాన్ని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్. కంగ్రాట్స్ మీనా, ఫస్ట్ కేసే అదర్ కొట్టేసావు, చంపేసావు అనుకో. వెరీ గుడ్. థ్యాంక్స్ బాబ్జీ. వెల్డన్ మీనా, నువ్వు వేసిన ప్లాన్కి జడ్జితో సహా అందరూ చిత్తైపోయారు. ఇందులో నేను చేసిందే ఉంది. అసలు నీ హెల్ప్ లేకపోతే కేసు గెలిచేదాన్నే కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనేం చేశాను? ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అంతే. ఏం మాట? అదే, నువ్వు అనుకునేది సాధించడంలో నీకు తోడుగా ఉంటానని ఆ రోజు ఇచ్చిన మాట. అవును, ఇంత సాయం చేసి నాకు ఏమీ ఇవ్వవా నువ్వు? ఏం కావాలి? నీ నవ్వు. ఏమయ్య వాసు, వాళ్ళిద్దరిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? చూడముచ్చటగా ఉన్నారు. అతనికి అమ్మాయి అంటే చాలా ప్రేమ. అవును ప్రసాద్, అమ్మాయికి ప్రతి విషయంలో నా కుర్రాడు తోడుగా ఉంటున్నాడు. ఆడపిల్లకి అలాంటి తోడి కావాల్సింది. నేను ఓ మాట చెప్పనా, నువ్వు ఎక్కువ ఆలోచించక రేపో మాపో అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెద్దవాళ్ళతో మాట్లాడేసి ఆ తర్వాత మంచి ముహూర్తం చూసుకుని మన మీనమ్మని పెళ్లి కూతురు చేసేయచ్చు. అవును ప్రసాద్, నా ఆశయం కూడా అదే. నమస్కారం.